శ్రీమాత్రే నమః. ఈరోజు 17వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 16వ శ్లోకాన్ని చెప్పుకుందాం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. 17వ శ్లోకం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. తద్బుద్ధయస్తదాత్మానః తమ బుద్ధి భగవంతుని యందే సంపూర్ణంగా స్థితులై నిమగ్నమైన వారు. తన్నిష్టాస్తత్పరాయణాః భగవంతుని యందే దృఢ విశ్వాసం కలిగి తమ ఆశ్రయము లక్ష్యము ఆయనే అని శ్రమించువారు. గచ్చంత్య పునరావృత్తిం. గచ్చంత్య అంటే వెళ్ళెదరు, పునరావృత్తం అంటే తిరుగురాని అనేసి. జ్ఞాన నిర్ధూత కల్మషాః. జ్ఞాన అంటే జ్ఞానముచే, నిర్ధూత నిర్మూలించబడి, కల్మషాః అంటే పాపములు అన్నమాట. తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైన వారు, సంపూర్ణంగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమలక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు, వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలించబడి త్వరితగతిన మరలా తిరిగి రాని స్థితిని పొందుతారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. 18వ శ్లోకం రేపు చెప్పుకుందాం.